మనం లేచినప్పుడు మనతో ముచ్చటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఏమంటే ఆజ్ఞ ఎలా ఉంటుందట? ఆజ్ఞ దీపము. నువ్వు ఆజ్ఞ అనుకుంటావు, ప్రతిసారి ఆజ్ఞాపిస్తున్నాడేంటి, ఆర్డర్లు వేస్తున్నాడేంటి అనుకుంటావు, కానీ అది నీకు దీపం లాంటిది. ఆజ్ఞ నీకు దీపం లాంటిది, ఆజ్ఞ నీకు వెలుగు లాంటిది, ఆజ్ఞ నీకు జ్యోతి లాంటిది. అది నీ కుటుంబానికి వెలుగునిస్తుంది, నీ జీవితానికి వెలుగునిస్తుంది. అది నువ్వు ఆజ్ఞ అనుకుంటున్నావు, ఆజ్ఞ కాదు, అది నీ జీవితానికి వెలుగు వచ్చినటువంటి దీపం. అది పాస్టర్ గారు ఆజ్ఞాపించారంటే ఎందుకు రైనా అన్ని ఆర్డర్లు వేస్తాడు, మమ్మల్ని ప్రతిసారి క్వశ్చన్ చేస్తాడు, అలా చేయంటాడు, ఇలా చేయంటాడు అది అని మీరు అలాగ అనుకుంటారు. మనం అలాగ అనుకుంటాం చాలాసార్లు, అది తీసుకుంటాం, కానీ అది పాటిస్తే మన జీవితానికి అది మేలు అనే సంగతి మనం చాలాసార్లు గ్రహించాం. దాన్ని పాజిటివ్గా తీసుకోం, మనం దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. అది ఆజ్ఞ కాదు, అది దీపం. అది ఆజ్ఞ కాదు, అది జ్యోతి. అది ఆజ్ఞ కాదు, అది వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞలంటే ఇష్టం లేదు మనకి, ఆజ్ఞాపించేవారంటే ఇష్టం లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆజ్ఞకు లోబడితే జీవితం బాగుంటుంది. ఇదిగో ఈ ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలమును మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, తోట మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు కూడా తినొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. తిరుదినమును నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అన్నాడంతే. ఆజ్ఞది. తింటే చస్తావు, నా మాట కాదని చేస్తే చస్తావు. నా మాట కాదని నువ్వు కనుక అడుగు ముందుకేస్తే నువ్వు నష్టపోతావు, ఇబ్బందులకు గురవుతావు, శ్రమ పడతావు, దుఃఖము కొని తెచ్చుకుంటావు, కష్టము కొని తెచ్చుకుంటావు, చస్తావు అని దేవుడు హెచ్చరిస్తే ఏమండి, ఆవిడ కాదని పండు తిన్నది, ఇద్దరు భార్యాభర్తలు తిన్నారు. చివరికి అందమైన ఏదేనుని, అద్భుతమైన దేవుని సన్నిధిని వాళ్ళు పోగొట్టుకున్నారు. అందమైన ఏదేని తోటని, సుందరమైనటువంటి రకరకాల ఫ్రూట్స్ అందులో ఉన్నాయి, లేని ఫ్రూటే లేదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో, ఫలాలు ఉన్నాయో మనకు తెలియదు. మనకు తెలియనటువంటి ఎన్నో రకాల ఫలాలు, ఫ్రూట్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవన్నీ ఏదేని తోటలో పెట్టాడు దేవుడు. ఏంటి సార్, ఏం తక్కువైపోయింది? మనం అన్నీ ఉన్నా సరే ఏమంటే మనకి ఏది వద్దంటుందో అదే చేస్తాం. మన మనసంతా లేని దాని మీదే ఉంటుంది, ఉన్నదాని మీద చూడదు. నీకు ఉన్న వాటి గురించి ఆలోచించరండి. జీవితంలో మనుషులకు ఎందుకు సంతోషం ఉండదంటే వాళ్ళు ఉన్న వాటి మీద దృష్టి పెట్టరు. తమకు ఏది లేదో, పక్కనోడికి ఏది ఉందో దాని మీద మనసు పెట్టుకుంటారు. వీళ్ళు పక్కనోడికి ఉన్నదాని మీద మనసు పెట్టుకుంటారు, వీళ్ళకి లేని దాని మీదే ఉంటుంది. అరే ఇన్ని ఉన్నాయి కదా, 99 ఉన్నాయి కదా రే బాబు, నువ్వు అనుభవించడానికి, ఆస్వాదించడానికి, సంతోషించడానికి 99 రకాల దీవెనలు నీకు ఇచ్చాడు. ఒక్కటి నీకు వద్దన్నాడు, అది నీ మంచిది కాదు వద్దన్నాడు. వద్దన్నదే కావాలి మనకి. అందుకే సంతృప్తి లేదండి. ఉన్న వాటితో తృప్తి పడకపోతే ఆ జీవితానికి ఇక సంతృప్తి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అది ఆజ్ఞ కాదు, అది దీపము. వారు ఆ ఆజ్ఞను మీరారు, వారి జీవితంలోకి ఏమొచ్చింది? చీకటి వచ్చింది. వారి ఆజ్ఞను మీరారు, వారి జీవితంలోకి దుఃఖం వచ్చింది. వారి ఆజ్ఞను మీరారు, వారి యొక్క బ్రతుకులోకి మరణము వచ్చింది. దేవుని రూపం పోగొట్టుకున్నారు, ఆత్మీయ రూపం పోగొట్టుకున్నారు. ఆధ్యాత్మికంగా వారు ఏమయ్యారు తెలుసా? చచ్చిపోయారు. ఆధ్యాత్మికంగా వారు చనిపోయారు, మరణించారు, దేవుని రూపం పోగొట్టుకున్నారు. చీకటి వచ్చేసింది. అప్పటి వరకు లోబడిన ఏనుగు లోబట్టలేదు, అప్పటి వరకు మాట వినటువంటి సింహం మాట వినట్లేదు, అప్పుడు దాకా పిలిస్తే వచ్చినటువంటి పులి గాండ్రిస్తుంది. ప్రకృతి తిరగబడింది, అంతా అస్తవ్యస్తమైపోయింది. అది నువ్వు ఆజ్ఞ అనుకుంటావు, కాదు కాదు, అది నీకు దీపం. వాళ్ళు కనుక ఆ ఏదైనా తోటలో పండు తినకపోయి ఉండుంటే అబ్బాయి ఎంత బాగుండేది జీవితం, ప్రపంచం ఎంత బాగుండేది. పులి మనం కలిసి ఆడుకునేవాళ్ళం, సింహం మనం కలిసి ఆడుకునేవాళ్ళం, నాగుపాముతో కూర్చొని ఆడుకునేవాళ్ళం, నాగుపాము మెల్ల వేసుకునేవాళ్ళం, దాంతో ఎంత సరదాగా గడిపేవాళ్ళం.
విష సర్పాలు కానీ విష జంతువులు కానీ ఏది కూడా మనకి హాని చేసేది కాదు. అండ్ 1000 ఏండ్ల పరిపాలన మళ్ళీ అలాగుంటుందట. దేవునికి స్తోత్రం. నా పరిశుద్ధ పర్వతం మీద ఏది కూడా మీకు హాని చేయదు అని ప్రభు అన్నాడు. రాబో లోకంలో మనం అది చూడబోతాం. ఏమండి, నాగుపాము, మేకపిల్ల, మరి సింహము, ఎలుగుబంటి అని ఒకసారి కూర్చుని అవి గడ్డి మేస్తూ ఉంటాయి, సరదాగా తిరుగుతూ ఉంటాయి. ఈ సింహం వెళ్ళి మేకపిల్ల మీద దాడి చేయదు. ఈ చిరతపుల్లి వెళ్ళి ఆవు మీద, దూడ మీద దాడి చేయదు. ఈ చిన్నపిల్ల దగ్గర వచ్చేసి ఈ పాము ఏమీ కరవదు. ఆ చిన్నపిల్ల దాన్ని ఇలాగ అంటుంటుంది, ఇలా కొడుతుంటుంది, ఇలాగ అంటుంటుంది. దాంతో ఆటకి ఇటు అడ్డేస్తుంది, మెళ్ళేసుకుంటుంది, కింద మీద. అయినా సరే పాము దాన్ని ఆ పిల్లనేమి చేయదు. అలాంటి క్షేమకరమైనటువంటి పరిస్థితి రాబో యుగములో మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఆజ్ఞ నీకు నష్టాన్ని తెచ్చేది కాదు, దేవుడి ఆజ్ఞ నీకు దీపాన్ని తెచ్చేది. దేవుడి ఆజ్ఞ నీకు కష్టపెట్టేది కాదు, దేవుడి ఆజ్ఞ నీకు సంతోషాన్ని పుట్టించేది. దేవుడి ఆజ్ఞ నీకు హాని చేసేది కాదు, అది వెలుగునిచ్చేది. అది పాటించకపోతేనే వస్తుంది హాని, అది పాటించకపోతేనే వస్తుంది కీడు. దేవుని ఆజ్ఞను పాటించకపోతేనే వస్తుంది నష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకెవడైనా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆజ్ఞ అనుకోబాకు. దేవుడు నీకు ఆజ్ఞాపించట్లేదు, దేవుడు నీకు దీపం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు అనుకుంటున్నావు, ఆజ్ఞ కాదు అది ఆజ్ఞలా కనబడుతున్న దీపం. దేవుడు నీకు ఇచ్చేది ఆజ్ఞ కాదు, అది జ్యోతి, అది వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఏంటట గద్దింపులు? ఏంటట శిక్షతో కూడినటువంటి గద్దింపు. ఏమంటే జీవమార్గం. గద్దింపు మనకు ఇష్టపడం కదా, సహజంగా మనకు అస్సలు నచ్చదు. ఏదైనా నచ్చుద్ది కానీ గద్దింపు మాత్రం నచ్చదు. నచ్చిద్దా? ఇష్టపడతారా? గద్దింపు ఎవరైనా ఇష్టపడతారా? అబ్బే, ఎవరు నాతో సహా ఎవరు ఇష్టపడరు. మన స్వభావం కాదు అది, కానీ ఇష్టపడాలి. మన స్వభావం కాదు, కానీ మనల్ని ప్రేమించిన వారే గద్దిస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవడబడితే వాడు గద్దించడు. మీరు చెడిపోతుంటే చూస్తారు తప్ప మిమ్మల్ని ఎవరూ కూడా సరిచేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎవడైనా మిమ్మల్ని సరిచేసేటట్లుగా ఉన్నాడంటే వాడు మిమ్మల్ని ప్రేమించేవాడు. ఎవరైనా మిమ్మల్ని గద్దిస్తున్నారంటే వాళ్ళు మీ మేలు కోరేవారు. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనే ప్రకటన 3వ అధ్యాయం 12-16 వచనాలు రాయబడింది. దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడండి, ఎవరిని పెడితే వాళ్ళని గద్దించడు. ఎవరు నిన్ను గద్దిస్తున్నారంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం. ప్రేమించే వారి గద్దింపును మనం వింటే అది మనకు జీవ మార్గము. దేవునికి స్తోత్రం. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆ గద్దింపు, ఆ శిక్ష నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం గ్రహించాలి. ఏమంటే మన గద్దింపు అంటే ఇష్టపడకపోతే కుదరదు, శిక్షను ఇష్టపడకపోతే కుదరదు. శిక్షను ఉపేక్షించు వానికట ఏమొస్తుందట? మరణం వస్తుందట. శిక్షను ఉపేక్షించు వానికి కీడు వస్తుందట. శిక్షను ఉపేక్షించు వాడికి చావు వస్తుందట. శిక్షను ఉపేక్షించు వానికి అవమానం కలుగుతుందట. ఇవన్నీ సామెతలోనే రాశాడు ప్రసంగి. ఎవరైతే శిక్షను గద్దింపును ఉపేక్షిస్తారంటే పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి అవమానం వస్తుంది. అవమానము. మీరు గురువారం ప్రసంగం విన్నారు. ఏ ప్రసంగం విన్నారు? నా ఆజ్ఞలను నీ ఆజ్ఞలన్నీ నేను లక్ష్యము చేసిన నాకు అవమానము కలుగనేరదు అని మీరు విన్నారు. మెసేజ్ విన్నారా? గుర్తుందా? ఎస్, దేవుని ఆజ్ఞని మీరు లక్ష్య పెడితే నీకు అవమానం రాదు, నువ్వు తలదించుకునే పరిస్థితి రాదు, నువ్వు సిగ్గుపడే పరిస్థితి రాదు, దేవుడు రానివ్వడు. ఎందుకు మనకు చాలాసార్లు అవమానం కలుగుతుందంటే మనం గద్దింపుని ఇష్టపడం, వాక్యాన్ని ఇష్టపడం, హెచ్చరికను ఇష్టపడం, శిక్షను ఇష్టపడం, సరిచేయడాన్ని అస్సలు ఇష్టపడం. అందుకనే మనకు సిగ్గు కలుగుతుంది, అందుకనే మనకి ఓటమి కలుగుతుంది, అందుకనే మనకు అవమానం వస్తుంది. అవమానం రాకుండా ఉండాలంటే
ఏమండి, సిగ్గు మనం పడే పరిస్థితి రాకుండా ఉండాలంటే, తలదించుకునే పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? శిక్షకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి, వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, అనగా వాక్యానికి లోబడాలి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. అటువంటి ఆ గద్దింపులను మనము అలక్ష్యము చేయకుందుముగాక, అట్టి ఆజ్ఞలను మనం నిర్లక్ష్యం చేయకుందుముగాక, అట్టి ఉపదేశాన్ని మనం త్రోసివేయకుందుముగాక, దేవుని వాక్యమును మనం ఎల్లప్పుడూ కంఠభూషణముగాను, మనకు మంచి హారముగాను, కడియముగాను మన శరీరానికి ధరించుకుందుముగాక. ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక.